రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు నిరసనకు దిగాయి. పార్వతీపురం జిల్లా కొమరాడ మండల పరిధిలోని శివినికి చెందిన ఫైళ్ల దాసు అనే వ్యక్తి బ్రాహ్మణులపై బ్రాహ్మణ స్త్రీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులపై హిందువుల దైవాంశ సంబుద్ధులుగా కొలుస్తున్న శంకరాచార్యులు, చాగంటి గరికపాటి లాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఫైళ్లదాసు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దాస్ అనేటటువంటి ఒక వ్యక్తి పురోహితులను, పురోహిత వృత్తిని, వైదిక ధర్మాన్ని, బ్రాహ్మణులను, బ్రాహ్మణ స్త్రీలను, బ్రాహ్మణ జీవన విధానాన్ని, సమాజంలో ఆచరించేటువంటి సత్కర్మలను కూడా ఇష్టానుసారంగా వక్రీకరిస్తూ తనకు తెలిసినదే శాస్త్రమని మిగిలిన వాళ్ళు ఎవరికి ఏమీ తెలియదన్న భావనతో ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ అందరినీ అవమానపరుస్తూ, కించపరుస్తూ, మనోవేదనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వారిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వివిధ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మొదటి దశలో ఫైళ్లదాస్ గారికి ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులం కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం అనే ఉద్దేశం కాకుండా కొన్ని ప్రయత్నాలు గ్రామం ద్వారా చెప్పడం జరిగింది, గ్రామస్తుల ద్వారా. కానీ ఆయన వినే పరిస్థితి కానీ ఎటువంటిది కనిపించక తిరిగి అంతకన్నా దారుణమైన విమర్శలు, అశ్లీల పదజాలంతో ముఖ్యంగా బ్రాహ్మణ జీవన విధానాన్ని, పురోహిత జీవన విధానాన్ని, స్మార్త పురోహితుల్ని లక్ష్యంగా ఎంచుకొని దేవాలయాల్లో సేవ చేసేటువంటి గొప్ప సేవకుల్ని, పండితుల్ని, పురాణ ప్రవచనం చేసేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుల్ని, మాకు గుండెల్లో నిండిపోయినటువంటి భక్తిభావం కలిగినటువంటి శంకర పీఠాధిపతులను కూడా ఇష్టానుసారంగా అవాకులు చవాకులు పేలుతూ ఆయన వీడియోలు చేసి ఫేస్బుక్లో పెట్టడం జరుగుతున్నది. దీనివల్ల యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనోవేదనకు గురవుతున్నారు. ఫైళ్లదాస్